టీడీపీ మద్యం సిండికేట్ సాగిస్తున్న అడ్డగోలు దోపిడీకి చంద్రబాబు ప్రభుత్వం బార్ల తలుపులు తెరిచింది. రాష్ట్రంలో బార్లు తెరిచి ఉంచే వేళలను మరో 2 గంటల పాటు పెంచింది. అంటే అనధికారికంగా మరో 4 గంటలు బార్లు తెరిచి ఉంచినా పట్టించుకోబోమని స్పష్టమైన సంకేతం ఇచ్చింది. అంతేకాకుండా టీడీపీ సిండికేట్కు బార్లు ఏకపక్షంగా కట్టబెట్టేందుకు రెస్టారెంట్ నిబంధనలు కూడా సడలించింది కూటమి సర్కార్. ఓవైపు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తూనే మరోవైపు మధ్యాంధ్రప్రదేశ్గా మారుస్తోంది కూటమి సర్కార్. టీడీపీ మద్యం సిండికేట్ దోపిడీకి వత్తాసు పలుకుతోంది. రాష్ట్రంలో బార్లు తెరిచి ఉంచే వేళల్ని మరో 2 గంటలు పెంచిన కూటమి సర్కార్ రెస్టారెంట్ నిబంధనల్ని కూడా సడలించింది. రాష్ట్ర మంత్రివర్గం తీర్మానాన్ని అనుసరించి సెప్టెంబర్ 1 నుంచి అమల్లో రానున్న కొత్త బార్ విధానాన్ని ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలో 840 బార్ల లైసెన్సుల జారీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. బార్లు తెరిచి ఉంచే సమయాన్ని ఉదయం 10 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు పొడిగించినట్లు ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ నిశాంత్ కుమార్ వెల్లడించారు. అంటే 24 గంటల్లో 14 గంటల పాటు బార్లు తెరిచి ఉంటాయి. తద్వారా ఉదయం నుంచి అర్ధరాత్రి దాటే వరకు బార్లా తెరిచే ఉంటాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. వైఎస్ఆర్సీపీ హయాంలో బార్లు ఉదయం 11 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు పనిచేశాయి. ఇప్పటి వరకు రెస్టారెంట్ ఉన్నవారే బార్ల లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకోవాలనే నిబంధన ఉంది. ఈ నిబంధనల్లో టీడీపీ కూటమి ప్రభుత్వం సడలింపునిచ్చింది. బార్ లైసెన్స్ పొందిన తర్వాత 15 రోజుల్లో రెస్టారెంట్ ఏర్పాటు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. 28న లాటరీ విధానంలో బార్ల లైసెన్సులు కేటాయిస్తారు. ఇప్పటి వరకు లైసెన్స్ ఫీజును ఒకేసారి చెల్లించాలనే నిబంధన ఉంది. ఆ నిబంధనను సడలిస్తూ 6 వాయిదాల్లో లైసెన్స్ ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పించారు.